ఒక ఆవిడ మారుతి షోరూంలో ఒక చిన్న అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఉంటుంది. చాలా మంచి ఆవిడ. అందరితో తలలో నాలుకలాగా ఉంటది. చాలా యాక్టివ్‌గా ఉంటది. చాలా నిజాయితీగా ఉంటది. చాలా సిన్సియర్‌గా ఉంటది. భర్త చిన్న కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరు మగ పిల్లలు. కుటుంబం హ్యాపీగా గడుస్తుంది. సడెన్‌గా ఈమెకి శరీరంలో ఏదో మార్పులొచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తే టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఏం చేశారంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిపోతుందంట సడెన్‌గా. గడ్డకట్టిపోతుంది. ఇక ఈమె బతకదు. ఈమె చనిపోద్దని చెప్పారు. ఇక ఏం చేయాలిరా బాబు అని చెప్తే, ఇక్కడ ఏం కాదు హైదరాబాద్ తీసుకెళ్ళండి. నేను అవకాశం ఉంటే వాళ్ళని ట్రై చేస్తారని చెప్పారు. దీన్ని హెమటాలజీ అంటే రక్తం సంబంధించిన వైద్యులు హెమటాలజిస్టులు అంటారట. హైదరాబాద్ కిమ్స్‌కి తీసుకెళ్తే వాళ్ళక్కడ పరిశీలించి 90% బతకదండి. కాలు, చెయ్యి తీసేస్తే ఎక్కడ వరకు క్లాట్స్ వస్తున్నాయో ప్రస్తుతం ఆ క్లాట్స్ అందరితో ఆగిపోవచ్చు. ఆమె బతికితే బతకవచ్చు లేకపోతే చనిపోవచ్చు అన్నారు. ఆమె చాలా ధైర్యవంతురాలు. తీసేయమని యాక్సెప్ట్ చేసింది. తీస్తే కుడి కాలు, ఎడమ చెయ్యి అది కూడా రివర్స్‌లో. కుడి కాలు, ఎడమ చెయ్యి 2 యాంపిటేషన్ చేసి తీసేశారు. ఆ గాయాలు మానడానికి కూడా చాలా టైం పట్టింది. మానిన తర్వాత జీవితంలో ఒక ఆడ మనిషికి సాఫీగా సాగుతున్న జీవితంలో కాలు చెయ్యి పోవడం ఒకసారి ఊహించండి. కానీ ఆమె ఏమాత్రం భయపడకుండా ఆర్టిఫిషియల్ లెగ్, ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఏర్పాటు చేసుకొని చక్కగా కుటుంబాన్ని నడిపిస్తూ ఆమె చేనేత వర్గానికి చెందింది. భర్తకు తోడుగా ఆన్లైన్‌లో చీరల వ్యాపారం చేస్తూ అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఏమాత్రం భయపడదు మనిషి. ధైర్యంగా ఉంటుంది. పిల్లలిద్దరిని చదివించింది. చిత్రులతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యారు. ధైర్యంగా ఉంటుంది. నవ్వుతూ పలకరిస్తుంది. ఏమాత్రం తన మనసులో బాధ ఎక్కడ చూపించదు. జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలి. చిన్న చిన్న వాటికే వణికిపోయి బాధపడి జలుబొస్తే జ్వరమొస్తే కంగారు పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఎప్పుడు ధైర్యంగా ఉండడం అనేది ఉన్నా లేకపోయినా ఏదున్నా ఏది లేకపోయినా ధైర్యంగా బతకడం అనేది మనం నేర్చుకోవాలి.